మా కుదారదులు మా ఏమ్మా ఎప్పటికీ మేము అదే ఉంటాము కూడా ఉంటాము మేము అట్లే ఉంటాము గవర్నమెంట్ నుంచి అది కూడా గవర్నమెంట్ నుంచి తీసుకుంటాం గవర్నమెంట్ నుంచి చెప్తే Ini benar tipu no. Nah, side. नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परो ज्योतिरात्मा नारायणः परः नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ध्यानाध्यानं नारायणः परः यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते दोषसन्निधं కుదారదులు మా కుదారదులు మా ఏమ్మా
ముందు ఫ్యాన్ వేసినట్టున్నాడు. ఇట్లా తిప్పేసాను. ఎంత స్ట్రెంత్ ఇప్పుడు ఎంత ఉంది? టచ్ ఉంది కాబట్టి 25 ఏళ్ళుగా మా పార్టీ స్టూడెంట్స్ మా పిల్లలు మేము చదువు చెప్పిన పిల్లలు అయినా అన్ని బస్సు అన్ని జినైన్ కేసు చెప్తున్నాను అందరి ముందు కూడా చెప్తున్నాను సార్. మన వాళ్ళకి అదే ఇది ఎప్పుడు ఉంటుంది మనసుకుందో అంటే సపోర్ట్ చేయండి కూడా అన్న. మనము సపోర్ట్ చేయాలా, వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తారు. ఆల్ ద బెస్ట్ అన్న. ఆల్ ద బెస్ట్. ఇక్కడ చూడు బాగా చదువుతావా? చదువుతావా చెప్పరా? చేసినప్పుడు చేయలే, లాస్ట్ టైం కూడా ఏం ఆశించుకున్నా చేస్తుంది. ఎప్పటికీ మేము కూడా ఉంటాము, మేము అట్లే ఉంటాము. డెవలప్ చేయండి, మ్యాక్సిమం చేయండి. పర్మిషన్ కావాలి. నేషనల్ పబ్లిక్ స్కూల్లో స్టేట్ బోర్డు అది ఆంధ్ర జూనియర్ బోర్డు ప్రథమ ఎడ్యుకేషన్ సొసైటీ కింద సొసైటీ కూడా సపరేట్. ఏం సొసైటీ? ప్రథమ ఎడ్యుకేషన్ సొసైటీ. ప్రథమ ఎడ్యుకేషన్ అది దాంట్లో సొసైటీ లేదు, ఇది ఉంది సొసైటీ. కానీ అది వేరే డిగ్రీ ఓన్గా చేస్తుంది. డిగ్రీ ఒక సొసైటీలో ఇంటర్ ఒక సొసైటీ స్కూల్ స్టేట్ బోర్డు కాబట్టి కావాలంటే ఇక్కడ డెవలప్ చేయాలి. సిస్టమ్ డెవలప్ చేసుకొని మీకు ఏదైనా ఉంటే ఏ లెవెల్ అయినా తీసుకోవాలి. ఆ స్టాండర్డ్స్ మీరు ఎట్లా చేస్తారంటే గవర్నమెంట్ నుంచి అది కూడా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి చెప్తే నేను కావాలంటే సెంట్రల్ వస్తే చాలా ఉపయోగపడుతుంది కదా. గవర్నమెంట్ నుంచి ఒకసారి అక్కడ చెక్ చేసుకుని ఇస్తాను. ఏదైనా మంచి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకుని డెవలప్ చేయాలి. కష్టపడి పైకి వచ్చిన పిల్లకాయలు. అందుకే నేను చెప్పిన తెలుసు కాబట్టి నేను చూసినా కదా. లాస్ట్ 5 years మంత్రిగా ఉండేటప్పుడే చూసినా. అప్పుడు ఆ డిగ్రీ జనరల్గా నేను సహాయం చేయకూడదు తెలిసి నాకు అన్ని మేము కూడా అసలు చెప్తున్నా కదా. నేను ఆ రోజు చేయకూడదు. అయినా పిలిచి కూర్చొని పెట్టుకొని ఛాంబర్లో కూర్చొని పెట్టుకొని నాది మన వాళ్ళు కూడా అది 100% మేము అది పెట్టుకున్నాం. నేను అది అడగలా. ఏమున్నా చేసిన 100 సార్లు చెప్పారు అన్న ప్రమోద్ అన్న సాయము 100 సార్లు చెప్పినాడు. ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్. ఇక్కడ మంచి ఇన్స్టిట్యూషన్స్ వస్తే మనకు ఎడ్యుకేషన్ క్వాలిటీ నేను అందుకే వీళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉండేది. ఇప్పుడు కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నానంటే వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఈజ్ ద రైట్ టైం టు డూ. కరెక్ట్గా పుష్ చేసుకొని కరెక్ట్ సిస్టంలో కానీ వస్తే మీకు ఏ రకంగా టెక్నికల్ కోర్సెస్లో ఆప్షన్స్ ఉన్నాయి. టెక్నికల్ కోర్సెస్ నేను ఎందుకు మీకు ప్రమోట్ చేయాలనుకున్నానంటే దిస్ ద రైట్ ప్లేస్. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర. నేను యాక్చువల్గా ఇక్కడ నేను ఎమ్మెల్యే అయిన ఫస్ట్ డేనే లాస్ట్ మంత్గా నేను ఒక ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ చేయించాను. అది 4 ఏళ్ళు పట్టింది. అది కోర్స్ లేదు. లాస్ట్ ఇయర్ మనం వచ్చేదానికి ముందు ఒక 6 నెలలు 8 నెలల ముందు ఫోర్స్లోకి వచ్చింది. అంతవరకు దానిపైన ఎవరికి దృష్టి లేదు. అప్పుడు ముఖ్యమంత్రి కొప్పర్తిలోకి తీసుకున్నాడు ఆ ఇన్స్టిట్యూషన్.
అది ఓన్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ సపోర్ట్ 200 కోట్ల ప్రాజెక్ట్. మనకేమంటే ఇక్కడ లోకల్గా ఉంటే మొత్తము తమిళనాడు మనకేది ఉండే ఇండస్ట్రియలైజేషన్ అంతా బాడు, హొస్కోట, ఆబస్పేట, నర్సాపూరు, ఇటుపక్క హొస్సూరు, ఇక్కడ మనకు రాణిపేట, టోటల్ కనెక్టెడ్ ఇండస్ట్రియల్ ప్లేస్. రైట్ ప్లేస్ ఇస్ పలానా. ఇక్కడ నువ్వు చేస్తే 3 స్టేట్ల నుంచి నీకు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ట్రైన్ అయితే వాడికి ఈజీ అవుతుంది ఇండస్ట్రీకు. వాడికి కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్, కావాల్సినటువంటి లేబర్, టెక్నికల్ లేబర్ నువ్వు సపోర్ట్ చేసినావు అనుకో, నీ దగ్గరకు వచ్చి తీసుకుంటాడు. అందుకని దాన్ని తగరారు చేస్తే నాకు అన్యాయం జరిగాయి. లాస్ట్లో నేను ముఖ్యమంత్రి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నాకు అది కావాలా, నాకు ఈ అంటే ఇస్తానని చెప్పినాడు. నేను రాసిన లెటరు రాస్తే ఇప్పుడు అమరావతికి షిఫ్ట్ చేశాను. మొన్న అడిగినా నేను క్లియర్గా, నేను ఒక్కటి అడిగితే నాకు చేయలా, నాకు ఇబ్బంది పెట్టినామని స్ట్రైట్. నాకు మంత్రికి పోతే కూడా బాధ లేదు, కానీ నాకు కావాల్సిన ఇన్స్టిట్యూషన్ లేకపోతే అని బాధ. మంచి ల్యాండ్ కూడా ఇచ్చింది, రెడీగా ఉంది మనకు. ఇప్పుడు మనం మార్కెట్కి ఇచ్చినాం కదా 33 ఎకరాలు, 10 ఎకరాలు ఖాళీ ఉంది. దాంట్లో తీసుకొని హైవేలో ఇచ్చింటే నీకు ఎక్స్ప్రెస్ వే, బంగారుపాడు ఎక్స్ప్రెస్ వే, ముగిలి 4 లైన్, ఇది 4 లైన్. ఇది 4 లైన్ టెండర్స్ ఆల్రెడీ డిపిఆర్ కూడా పిలిచేసినారు. 4 లైన్ ఇన్ని యాక్సెస్ ఉండే ప్లేస్, రైట్ ప్లేస్. అందుకే అది పోయింది. మీరెవరన్నా ప్రైవేట్ వాళ్ళన్నా దాన్ని కరెక్ట్గా టేక్ ఓవర్ చేయండి. మీ దగ్గరికి పరిగెత్తా వస్తారు ఇండస్ట్రీస్ అని అడుగుతున్నాను. వాడికి కావాలి. ఎక్కడ పోతున్నాడు? బీహార్ పోతున్నాడు, వెస్ట్ బెంగాల్ టెక్నికల్ మ్యాన్ పవర్ లేదంటే నార్త్ ఇండియాకి పోతా ఉన్నాడు. నార్త్ ఇండియా నుంచి వచ్చి పని చేస్తాడు. ఇక్కడ ఎవరున్నారు మన దగ్గర? ఇక్కడ నీకు అవకాశం, ఆప్షన్స్ ఉంటే మనోళ్ళే తయారవుతారు. ఇక్కడి నుంచి వాళ్ళకి ఈజీగా చుట్టుపక్కల మనం కర్ణాటక, తమిళనాడు మొత్తం కూడా ఇక్కడి నుంచి రైట్ థింగ్. అదేమంటే అవగాహన ఉంటే చేయండి. ఇంకా సపరేట్గా అవసరం లేదు, ఎక్కువ అయింది. సార్ కాస్త స్మైల్ ఉంటే బాగుంటుంది సార్. రెడీ సార్? ఓకే సార్. ఏం చేస్తారు? పీనేలో ఉంటారా? బెంగళూరు. ఏం ఇండస్ట్రీ ఉంది? సిఎన్సి మెషిన్ షాప్. ఏది? సిఎన్సి. ఎన్ఆర్పేట సార్. ఓ ఎన్ఆర్పేట, నరసింహరాయపేట, ప్రకాష్ ఒళ్ళూరు. సివిల్ ఇంజనీరా? తమిళనాడు. డెవలప్మెంట్ మాకు పంచాయతీ. నువ్వు కొట్టదు రికార్డింగ్ వస్తాను ఈ పాటలు ఫోటో స్టోర్లో ఏం చదువుతానమ్మా? మీ కాలేదు మీరు స్టార్ట్ చేస్తారు. ఎవరు? ఓ మన కంపాలు నువ్వు ఇక్కడ ఓకే ఎట్లుంది మరి?
తమిళనాడు అండ్ కేరళ అకామిడేషన్ అంతా మీరే ఇస్తారా? మరి డేస్ పద అట్లే పద ఇట్లా రావన్నా రాసినారు ఎవరు? లేదు సార్ ఎత్తాలా కింద పైన 2 ఫ్లోర్లునా? కింద అంత పిల్లోడా? దాన్ని పెట్టుకుంటావా? ఇప్పుడు అక్కడ క్షేత్రానికి వచ్చాం. అదే ఆ రోజు పిలిచించానా? అంతే మనకి 85 వస్తుంది చాలా లెంత్ ఉంది. అదే నాకు చాలా ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ ప్రమోద్ కుమార్. నేను గత 25 సంవత్సరాలుగా ఇదే పలమనేరు నందు మ్యాథ్స్ టీచర్గా లెక్చరర్గా పనిచేస్తున్నాను. అనుభవంతో నేటి పోటీ ప్రపంచానికి సరిపోయే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో ఒక పాఠశాలను ప్రారంభించాలనే సదుద్దేశంతో మన పలమనేరు ప్రజలకు, మన పలమనేరు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు ఒక నాణ్యమైన విద్యను అందించాలనే ఒక ధ్యేయంతో ఈ నేషనల్ పబ్లిక్ స్కూల్ను స్థాపించడం జరిగింది. మా నేషనల్ పబ్లిక్ స్కూల్ను గంగవరం నందు పాతకెలపట్ల రోడ్డు విజయలక్ష్మి కళ్యాణ మండపం ఎదురుగా నిర్మించడం జరిగింది. మా నేషనల్ పబ్లిక్ స్కూల్ నందు నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ప్రారంభిస్తున్నాము. ప్రతి తరగతి గదికి విశాలమైనటువంటి కిటికీలు, గాలి, వెలుతురు వచ్చే విధంగా విశాలమైనటువంటి తరగతి గదులు నిర్మించడం జరిగింది. అనుభవము మరియు విద్యార్హత కలిగిన మంచి ఉపాధ్యాయులను నియమించడం జరిగినది. వారి ద్వారా పిల్లలకు మంచి శిక్షణ అందించాలనేదే మా ధ్యేయం. ప్రీ ప్రైమరీ తరగతులకు ప్రతి తరగతికి 2 టీచర్లు, ఒకరు నాన్ లోకల్, ఒకరు లోకల్ టీచర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు వాళ్ళకి ఆయాల సౌకర్యము, పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో చూసుకుని ఆయాలను నియమించడం జరిగింది. పిల్లలకు పాఠశాలలో ఉన్న విద్యతో పాటు కమ్యూనికేషన్ డెవలప్మెంట్ కోసము ప్రత్యేక తరగతులను నిర్వహించడం జరుగుతుంది. వీటి ద్వారా పోటీ ప్రపంచాన్ని పిల్లల్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించాలన్న వాళ్ళైతాము. చదువుతో పాటు పిల్లలకు మానసిక మరియు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే విధంగా వాళ్లకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ను ఉంటాయి. అందులో డ్యాన్సింగ్ మరియు కరాటాని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దీంతోపాటు అన్ని రకమైనటువంటి ఆటల పోటీలను పిల్లలు నిర్వహించడానికి మాకు గ్రౌండ్ సౌకర్యం కూడా కలదు. అదేవిధంగా అన్ని రూట్లకు బస్సు సౌకర్యము కలిగి ఉన్నాము.